హాయ్, ఈ న్యూస్ చదువుతుంది జై. బ్రో ఇలా స్టార్ట్ చేయమంటావా? వాపరా నువ్వు మొదలెట్టి. ఇది చెప్పను బ్రదర్ అన్నప్పుడే మనం చెప్పాల్సింది గట్టిగా. పవర్ స్టార్ చూసారా సార్ డబుల్ యాక్షన్. ఖచ్చితంగా దీని గురించి ఒక 5 నిమిషాలు మాట్లాడతాను. పవర్ యాక్షన్ పవర్ యాక్షన్. కానీ మీరు అరిసే విధానం మాత్రం చిరంజీవి గారు అంత స్టేజ్ ఉన్న వ్యక్తి నెక్స్ట్ మాట మాట్లాడినంత అరుస్తున్నారు చూసారా, అది చాలా చాలా తప్పు. అంటే చాలా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు, ఎన్ని సినిమాల్లో చెప్పలేదు నాకు ఆయన మీద ఉన్న ఇష్టం. నేను మళ్ళీ ఇవాళ కొత్తగా చెప్పాలా? ఆయన నాకు చిరంజీవి గారి తర్వాత నాకు పబ్లిక్ ఫంక్షన్స్లో వచ్చి నన్ను అన్నిసార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను. అలాంటి సపోర్ట్ చేశాడు. ఈడేమో వాళ్ళకి సపోర్ట్ షాపే పెట్టేశాడు. ఒక్కసారి నేను చెప్పేది ఫర్దర్ గా నువ్వు అలా పిలవద్దు. గురువు గారు అంటే నాకు హరి గుండెల మీద తన్నేవరా. బ్రదర్ బ్రదర్ ఫినిష్ అదే చెప్తున్నాను. నేను ఫినిష్ చేసిన తర్వాత మీ ఇష్టం. ప్లీజ్ దయచేసి 2 minutes. మన అన్నగా అయితే ట్విట్టర్లో ట్వీట్, అదే వైసీపీ వేడగాలతో నంద్యాలలో మాటు. అంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. మన అన్నకి రెస్పెక్ట్ ఇవ్వలేదు. అన్న చెప్పిన మాటకు కూడా ఇవ్వలేదు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. ఇదేంట్రా ఇదే? మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. మనోడు అనుకున్నారు పకోడు వీడు. ఏమైందిరా చూడండి అక్కడ ఏముందో. నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు. ఆయన నోరారా అడగలేదు. నేనే ఆయన చెప్పా, ఏమిటండి మీరు మాట్లాడేది? రవి నాకు ఇలా రావాలందా అని అన్నా కూడా ఆయన వద్దు బ్రదర్ మీకు ఇబ్బంది అవుద్ది అని ఆయనగా అన్నా కూడా ఇది ప్యూర్లీ నా కాలే. వెళ్ళలేదంట, మనోడే వెళ్ళాడు. అదే పిల్లల పేరంటానికి వెళ్తారు కదా, దారుణంగా వెళ్ళాడు. అన్నప్రాసన రోజే ఆవకాయ రుచి అర్థం కాదుగా. వస్తాను 100% నా కాల్తో నేనే ఆయన సపోర్ట్ చేద్దాను వచ్చాను. ఎందుకంటే ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడు ఏనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు. ఈ 5 ఏళ్ళలో నేను మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా. 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్లో కొంచెం కనపడి ఏదో లాస్ట్లో ఒక సంవత్సరం లాస్ట్ గట్టిగా ఒక 6 నెలలో అలా అంటే సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఉంటారు. కానీ రవి గారు అలా కాకుండా ఈ 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆ మాట నువ్వు చెప్పకూడదు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి ప్లీజ్. వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి?